నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుంగనూరు నుండి శబరిమలకు కాలినడకన బయలుదేరిన అయ్యప్ప స్వాములు. జనసేన పార్టీలో చేరిన నల్లగుట్లపల్లి గ్రామస్తులు. రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చు. సిఐ శ్రీనివాసులు. కారు ఢీకొన్న ఘటనలో గాయపడిన వ్యక్తి దుర్మరణం. వార్తలోని వివరాలు. డిసెంబర్ 16వ తేదీన సోమవారం చిత్తూరు కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్ లోని నూతన సమావేశపు మందిరం నందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో పాటు నియోజకవర్గ మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. సోమల మండలం ట్రాన్స్కో ఏఈగా మహేందర్ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గత కొన్ని నెలల క్రితం సోమల నుంచి మహేందర్ రెడ్డి పుంగనూరు టౌన్ ఏఈగా బదిలీపై వెళ్లారు. మళ్లీ సోమలు ఏఈగా బదిలీపై వచ్చారు. ఈ క్రమంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని ఎల్ఐలు, లైన్ మ్యాన్లు, హెల్పర్లు, సిబ్బంది కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. ఆశయాలకు అనుగుణంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి క్షేత్రస్థాయి నుండి పార్టీ పటిష్టతకు కృషి చేద్దామని పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని నల్లగుట్లపల్లి పంచాయతీలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించారు. అలాగే ప్రజల క్షేమం కోసం పార్టీ స్థాపించి ఎన్నో పోరాటాలు చేసి దుష్టులను ఎదిరించి నిలబడి గెలుపులో చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయడం మన అందరి అదృష్టంగా భావించాలన్నారు. ఆయన ఆశయాలను మెచ్చి ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీలో చేరడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా దేశ నాయక్ రాజు నాయక్, నాగరాజ్ నాయక్, మునిరాజు నాయక్ తమ అనుచరులతో కలిసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విరూపాక్షి, శివకుమార్ రెడ్డి, చిన్న రాయల్, నరేందర్ రెడ్డి, పగడాల రమణ, చైతన్య రాయల్, హరి నాయక్, బాలాజీ నాయక్, నాయుడు, సుబ్బు, జైపాల్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, శంకర్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రేవంత్, వెంకటరెడ్డి, సలీం బాషా, సద్దాం తదితరులు పాల్గొన్నారు. నేను సొంతం అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తాను, మిమ్మల్ని నా సొంత మనుషులు అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీకోసం ఎప్పుడు ఒక అన్నలా, తమ్ముళ్ళ, మీ ఇంట్లో మనిషిలా ఉంటాను. మీరు ఎప్పుడైనా సరే అన్నకు చెప్తే మీ ఇంట్లో ఏ సమస్య అయినా సరే నేను వచ్చి మీ అన్నలాగా, తమ్ముళ్ళలాగా ఆదుకుంటానమ్మా ఖచ్చితంగా. ఇంకొకటి ముఖ్యంగా యువత, మనకి ఈరోజు జనసేన పార్టీలో చేరడానికి ముఖ్య కారణము నాకు యువతనే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఎక్కువగా ఆకర్షించబడినది యువత మాత్రమే. మనకి మేజర్గా ఒక మాట చెప్తారు, యాక్చువల్గా మన దేశంలోనే అత్యంత మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది ఒక పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే. అంత పెద్ద యువత ఆయనకు తోడుగా ఉంది. ఆ యువతకి మనమేం చేయాలి? కనీసం ఇక్కడ ఉన్న ఇంతకు ముందు జరిగిన రాజకీయ పరిస్థితులు ఏమున్నాయంటే యువతకి ఉపాధి కల్పన ఏముంది, దాని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఇక్కడ యువత బాగుంటేనే గ్రామాలైనా పట్టణాలైనా దేశమైనా బాగుంటుంది. మన యువతకు ఉపాధి కల్పించాలి.
కాబట్టి ఆ విషయం మీద కాన్సన్ట్రేట్ చేసేదే మన ఫస్ట్ అజెండా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నమ్మిన ప్రతి ఒక్క యువకుడికి మేము అండగా ఉంటాము. పొంగనూరు మండలం మనకి ఒకటి చెప్తున్నా అందరికీ, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో వీళ్ళు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కౌంట్ చేయాలి. ఎక్కడి నుంచి కౌంట్ చేయాలంటే మనం ఏవే నియోజకవర్గాలంటే ఫస్ట్ పొంగనూరు మండలం జనసేన జెండా ఎగురుతుంది. పొంగనూరులోనే మండలం ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఖచ్చితంగా అన్నట్లు పొంగనూరు జనసేన అడ్డా ఆ విధంగా తయారు చేసేదానికి నేను ఆహర్నిశలు కష్టపడతాను. ఫస్ట్ మనం మోదుగులపల్లి పంచాయతీ నుంచే స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు మోదుగులపల్లి పంచాయతీలో ప్రతి ఇంటికి సుపరిచితున్నే. నేను ముందే చెప్పాను, కులాలు మతాలు రాజకీయ విద్వేషాలు నా దగ్గర లేవు అన్న కూడా చెప్పాను. ఇంతకు ముందు రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టి చేసిన రాజకీయాలని పక్కలో పెట్టండి. వచ్చే ప్రతిఫలం ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్నాయో ఆ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేయండి. ప్రతి ఒక్క మహిళ మన అన్న చెల్లెళ్ళే అక్కదమ్ముళ్ళే. ఎందుకంటే ఈ ఊర్లలో ఉండే ప్రాబ్లమ్స్ ముందు మనం పక్కింట్లో చిన్న ఉండేవి, కానీ ఇప్పుడు కొత్తగా వైసీపీ టీడీపీ ఈ రామాయణాలు తీసుకొచ్చి పెట్టేశారు. ఇవి మనకు ఉండకూడదు. ముందు ఎప్పుడు లేవు, ఈ 5 సంవత్సరాల ముందు ఇవి లేవు. ఇప్పుడు కొత్తగా ఇవి స్టార్ట్ చేశారు. నేను ఈ వేదిక నుంచి అమ్మవారి సన్నిధి నుంచి చెప్తున్నాను, రాజకీయం చేయాల్సింది ప్రజల భవిష్యత్తు కోసం మాత్రమే, ప్రజా శ్రేయస్సు కోసం మాత్రమే. ఒక్క నాయకుడు ఎదిగేదానికి రాజకీయం చేయొద్దండి, సమాజం కోసం చేయండి, మీరు చరిత్రలో నిలిచిపోతారు. ముఖ్యంగా పంచాయతీలు ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇంకా రాబోయే కాలం 1 సంవత్సరం రోజుల్లోనే ఆ మార్పు అనేది జనసేన నుంచి మేము చేసి చూపిస్తాము. ఆ మార్పు అనేది చేసినప్పుడే కదా మీకు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. మేము పని చేసిన తర్వాతే నమ్మండి, మేము పని చేసిన తర్వాతే మమ్మల్ని నమ్మడం మొదలు పెట్టండి, ఓట్లేయండి అని అడుగుతున్నాం. ఖచ్చితంగా పూజగానపల్లి గడ్డ అంటే వేణుగోపాల్ రెడ్డి అడ్డానలాగా ఖచ్చితంగా పొంగనూరు అడ్డ అంటే జనసేన అడ్డానలాగా మేమందరం కష్టపడి పనిచేసి అన్నగారి ఆశయం ఏ ఆశయం ఉందో దానికోసము మేము శక్తి వంచన లేకుండా పనిచేస్తామని తెలుసుకుంటూ, సార్ ఇన్ని రోజులు పూజగానపల్లికి NVR ట్రస్ట్ ద్వారానే మీ సేవలు అందించారు. ఇప్పుడు జనసేన పార్టీలో చేరిన తర్వాత మీ చెదలతో పాటు మా పూజగానపల్లి గ్రామాన్ని కూడా మీరు దత్తత తీసుకోవాలని కోరుకుంటూ, ఖచ్చితంగా మా పూజగానపల్లిని చెదలని పొంగనూరు నియోజకవర్గంలోనే అభివృద్ధి మంచి గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, మరొకసారి చౌడేశ్వరమ్మని మారమ్మని కోరుకుంటూ మీ ఆశయాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు శబరిమలైకు కాలినడకన చేరుకునేందుకు మహాపాదయాత్రను చేపట్టారు. పొంగనూరు పట్టణంలోని స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం ఇరుముడులు కట్టుకున్నారు. గురుస్వామి రాము ఆధ్వర్యంలో 15 మంది స్వాములు శబరిగిరికి బయలుదేరారు. జనవరి 4వ తేదీ సన్నిధానానికి చేరుకుంటారని ఆయన తెలిపారు. అయ్యప్ప స్వామి శరణాలు చెబుతూ స్వాములు కాలి నడకన వెళ్లారు. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం, శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణమప్ప, స్వామి అయ్యప్ప శరణమప్ప, స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప 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 స్వామి, స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, బాబవనే అనాథ రక్షకనే, దక్షిణగండ కోటి బ్రహ్మాండ నాయకనే, అయ్యప్ప స్వామి జ్యోతి ప్రియనే, అభిషేకనే జ్యోతి స్వామి స్వామి స్వామి, ఓం శ్రీ మరియర అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి అప్ప స్వామి అప్ప శరణమప్ప, స్వామి అప్ప శరణమప్ప, స్వామి అప్ప, స్వామి అయ్యప్ప అయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. మేము పొంగనూరు నుండి శబరిమలకు పాదయాత్ర బయలుదేరినాము. పొంగనూరు నుండి కుప్పము, కృష్ణగిరి, ధర్మపురి, తొప్పూరు, తేని ఇవన్నీ దాటుకుంటూ శబరిమలకి బయలుదేరినాము. పాదయాత్ర మేము మొత్తం 15 మంది బయలుదేరినాము. స్వామి శరణం. స్వామి ఈరోజు నుండి మేము
18 రోజులు జర్నీ అవుతున్నాయి. 2వ తేదీ లేక 3వ తేదీ దర్శనం స్వామి. ఇది 4వ సంవత్సరం నేను బయలుదేరింది. ప్రతి సంవత్సరం సుబ్బి స్వామి తీసుకొని పోతున్నాడు. ఆ స్వామికి ఏదో ప్రాబ్లం వల్ల మేము ఈసారి అందరూ బయలుదేరినాం. ఆయన ఆశీర్వాదంతో అందరూ బయలుదేరినాం. వాహన చదువుకులతో పాటు ప్రజలు రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని పుంగనూరు సీఏ శ్రీనివాసులు తెలిపారు. కేసీటీవీతో ఆయన మాట్లాడారు. పుంగనూరు ప్రజలకు విజ్ఞప్తి, నమస్కారం. మైనర్ డ్రైవింగ్ అనేది చాలా డేంజరస్. తట్టు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా జరిగినా, ఇతరులకు ఏదైనా జరిగినా వాళ్ళ తల్లిదండ్రులు జైలుకు పోవాల్సి వస్తుంది. దయచేసి మీ పిల్లలకు మీరు బళ్ళు ఇవ్వద్దు, మైనర్ పిల్లలకు. అట్లే మీరు కూడా హెల్మెట్ ధరించి మాత్రమే రండి. సెల్ ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము అలో చేయడం లేదు, సీరియస్గా తీసుకుంటున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ హెచ్చరించినాం, కొంతవరకు ఇంపోజ్ చేసినాం. ఇప్పటి నుంచి ఇంకా మేము దాని మీద స్ట్రిక్ట్గా చేస్తాం. దయచేసి మీరు అర్థం చేసుకుని మాకు సహకరించగలరని కోరుతున్నాం. హెల్మెట్ లేకుండా ఏదో ప్రమాదవశాత్తు కింద పడితే ఇమ్మీడియట్గా హెడ్ ఇంజరీ అయిందంటే ఆ హెడ్ ఇంజరీ ప్రాణాపాయానికి దారి తీయొచ్చు. కాబట్టి ఇది ఒక శిరస్త్రాణం. తలకు ఒకవేళ పొరపాటున కింద పడినా లేదంటే ఇంకేదైనా కొట్టుకున్నా కూడా అది రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ అది ఎందుకులే, ఏమవుతుందిలే, ఇక్కడి నుంచి అక్కడికే కదా అనే ఉద్దేశంతో మీరు దాన్ని విస్మరిస్తూ ఉండొచ్చు. దయచేసి అటువంటి పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు. మీ ద్వారా మీ మీద ఆధారపడి ఉండే కుటుంబ సభ్యులను రోడ్డును పడేయద్దు. మీరు ఆసుపత్రి పాలైనా లేదా మరణానికి దారి తీసినా మీ మీద ఆధారపడి ఉండే మొత్తం కుటుంబ సభ్యులంతా అవిచ్ఛిన్నం అయిపోయి అప్పులు పాలైపోయి రోడ్డును పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మరొకసారి పుంగనూరు పోలీసులను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం కానీ అనేది చేయొద్దని చెప్పని మా మనవి. పుంగనూరు ప్రజలకు మరో విజ్ఞప్తి ఏమంటే, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రాగి ఆ మైకంలోనే 2 వీలర్ తోలడం అనేది చాలా ప్రమాదం. ఇది అతనికే కాకుండా దారిని పోయే సామాన్యులకు మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళని తగిలిచ్చినా కూడా వాళ్ళు రోడ్డు మీద పడిపోవడం, వాళ్ళకి ఇంజురీస్ కావడం జరుగుతుంది. అది ఇంకా దుర్భరమైన పరిస్థితి. చేయని నేరానికి శిక్ష అనుభవించే పరిస్థితి వస్తున్నది. ఈ విషయాన్ని కూడా మేము కేసీటీవీ ద్వారా పొంగనూరు ప్రజలకు తెలియజేసుకుంటున్నాం, విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. పొంగనూరు పట్టణం కొత్త ఇండ్లు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేపట్టారు. భక్తులు విశేషంగా పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. ఆలయ అర్చకులు వ్రతకథను చదివి వినిపించారు. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట
పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము ఈ సత్యనారాయణ వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించి ఏకాగ్ర మనస్కులై గత విని వారు సకల సంపదను పొంది సుఖించరు. స్వామి కృప వలన దరిద్రుడు ధనవంతుడును, బంధం పొందిన వాడు బంధముక్తుడును, భయకృష్ణు భయం కలిగి ధైర్యవంతుడును. ఈ వ్రతం ఆచరించిన వారెల్లరూ తమ కోరికలన్నీ తీర్చుకొని అంత్యం సత్యపరం చేరి పరమ సుఖం పొందుతారు. ఈ కలియుగమున సత్యనారాయణ వ్రతము ఉత్తమ ఫలప్రదము. తాము చేయలేకున్న వ్రతం జరుగుతోడు వెళ్ళి కూర్చి కథ విని తీర్థప్రసాద్ భక్తితో స్వీకరించను. వ్రతమును ఆచరించే ఫలం లభించను. ఇందుకు చేతగాని వారు కనీసము ఈ కథలో నిత్యము భక్తి శ్రద్ధలతో పారాయణ చేసినను స్వామదైవన సత్పానం పొందుతారు. ఈ కలియుగమున సత్యనారాయణ పూజ ఎన్నో ఆచరింపదగింది. ఈ సర్వపాపహరము విశేష పుణ్యప్రదము. ఇంతటి మహాప్రభావం గల వ్రతము మరొకటి లేదు. శ్రీమన్నారాయణుడే స్వయంగా నారదముడికి ఉపదేశించినందున దీని ప్రభావం వర్ణింప నిలబడారు. ఇకపర సౌఖ్యములను ప్రసాదించులో ఉత్తములకు సాటి ఏ వ్రతము లేదు. స్వామి సత్యనారాయణుడు చేత సత్యేశ్వరుడు, సత్యదేవుడు, సత్యమూర్తి, సత్యప్రభువు, సత్యరూపుడు, సత్పురుషుడు మొదటి పేర్లకు ఆరాధించుడు. శ్రీహరి సత్యరూపుడు, సత్యమే సర్వనకు ఆధారము. సర్వాధారుడు సత్యనారాయణుడు త్వరణ మాత్రాన్ని సర్వపాపమును తొలగించినట్టు సత్యనారాయణ శాస్త్రము. టీచర్స్ కాలనీలో వినాయక సుబ్రహ్మణ్య స్వామి సమేత వెలిసియుడు సాయిబాబా మందిరమున వెనకాల ఉన్నటువంటి శ్రీ సాయి ధ్యాన కళామండపం నందు ప్రతి పౌర్ణమి రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఈ సత్యనారాయణ వ్రతాన్ని మాతృమూర్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. అలాగే ఆ మాతృమూర్తులందరికీ మరియు 50 మంది హైందవ బంధువులకి రేపు నెల 5వ తేదీ విజయవాడలో నిర్వహించు హైందవ శంకారావం గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఈ హైందవ శంకారావం అనేది ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో హైందవుల్లో హైందవ చైతన్యాన్ని పెంపొందించడం కొరకు ఒక పెద్ద స్థాయి కార్యాచరణగా పెద్దలు నిర్వహిస్తున్నారు. సుమారు 10 లక్షల మంది ప్రత్యక్షంగాను, 1 కోటి మంది పైచీలకు పరోక్షంగాను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్య లక్ష్యము మనకున్నటువంటి హైందవ ఆలయాలు మన పరిధిలో ఉండాలా, మనం ఆయా ఆలయాలకి చెల్లించేటువంటి కానుకలు ఏ ఉన్నాయో అవన్నీ కూడాను మన హైందవ ధర్మ కార్యార్థము అక్కడికి విచ్చేయు భక్తులకి
సౌకర్యాలు కల్పించడానికి వినియోగించాలా. ఆ డబ్బుని ఏదో రోడ్డు వేయడానికో ఇతరత వ్యాపకాలకి దాన్ని వినియోగించకూడదు. మున్నగు చాలా అంశాలతోటి ఒక మహత్తర కార్యక్రమాన్ని మన పెద్దలు జనవరి 5వ తేదీ తలపెట్టారు. దీనికి తండోపతండాలుగా మన పుంగనూరు నుండి కూడా ఇక్కడ నుండి హైందవ సోదరులందరూ బయలుదేరి వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు సత్యనారాయణ వ్రతం జరుగుతున్నటువంటి ఇక్కడ ఇచ్చేసి ఆ మాతృమూర్తులు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. హైందవ బంధువులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా KCTV ద్వారా విన్నవించుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కారు ఢీకొని గాయపడిన వ్యక్తి మృతి చెందిన సంఘటన పుంగనూరులో శనివారం జరిగింది. మండల పరిధిలోని రాంపల్లె వద్ద గల వెంకటాద్రి కాలనీలో నివాసమున్న 55 సంవత్సరాల శ్రీరాములు శనివారం సాయంత్రం రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య సేవలు అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మరింత మెరుగైన సేవల కోసం తిరుపతికి సిఫార్సు చేయగా దారి మధ్యలో శ్రీరాములు మృతి చెందాడు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 15వ తేదీ ఆత్మార్పణ దినంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా సచివాలయంలోని పాత గ్రీవెన్స్ హాల్ నందు అసిస్టెంట్ కలెక్టర్ డిఆర్ఓ మోహన్ కుమార్లు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు మాట్లాడే వారి కోసం పట్టుదలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ సత్యం అహింస మార్గాల్లో ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అన్నారు. 58 రోజులు ఆమరణ నిరాహార దీక్షతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తెలుగువారు స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నారన్నారు. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ 1952 డిసెంబర్ 15న ప్రాణత్యాగం కారణంగా ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అనుమతించడంతో 1953 అక్టోబర్ 1న 13 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. అనంతరం 1956వ సంవత్సరం నవంబర్ 1వ తేదీన తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. డిసెంబర్ 15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ ద్వారా అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. డిఆర్ఓ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదట భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ఆద్యుడయ్యారన్నారు. గాంధీజీకి శిష్యుడిగా జీవితం చివరికి అంకం వరకు పోరాటం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, చాలా చిన్న వయసులోనే భార్య పిల్లల్ని కోల్పోయారని, జీవితంపై విరక్తి చెంది సమాజ శ్రేయస్సు కోసం తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. అటువంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీ వెల్ఫేర్ అధికారి రబానీ భాషా, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఉందో అది మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే చిరస్మరణీయమైన ఘట్టం. దాని వెనుకున్న పట్టుదలను మనం గమనించాలి. అదేవిధంగా ప్రతిదినం ప్రతి క్షణం మన ప్రజల సంక్షేమం గురించి పరితపించేవారు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయనకి నిజమైన నివాళి అంటే మనం కూడా అదే పట్టుదలను పునిపూర్చుకొని ప్రజల సంక్షేమం గురించి పనిచేయడమే. నేను ఇది మాత్రం చెప్తాను. పొంగనూరు పట్టణం తూర్పు మోసాలలో కొలువై భక్తులు కోర్కెలు తీరుస్తున్న శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా దీపారాధన జరిగింది. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థిస్తూ దీపాలను వెలిగించారు.
ప్రమాదంలో 4 గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు రత్నంశెట్టి పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం బొలెరో వాహనం అదుపు తప్పి సైకిల్ ని ఢీకొని బోల్తా పడింది. సైకిల్ పై వెళ్తున్న శ్రీరాములతో పాటు బొలెరో వాహనంలో వెళ్తున్న 3 గాయపడ్డారు. గాయపడ్డ వారిని పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య సేవలు అందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుంగనూరు నుండి శబరిమలకు కాలినడకన బయలుదేరిన అయ్యప్ప స్వాములు. జనసేన పార్టీలో చేరిన నల్లగుట్లపల్లి గ్రామస్తులు. రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చు. సిఐ శ్రీనివాసులు. కారు ఢీకొన్న ఘటనలో గాయపడిన వ్యక్తి దుర్మరణం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.